డిఎస్సిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేఏసీ పక్షాన కోరడం జరుగుతుంది. మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పాలనలో మేము కంచెలు తీసేసినాం, మొత్తం ప్రజాభవనం మొత్తం ఓపెన్ చేసినాం. ఎలాంటి సమస్యకైనా విద్యార్థి లోకం కానీ, మహిళా లోకం కానీ, రైతు సంఘాల లోకాలు కూడా రావాలని చెప్పి, మరియు ఈరోజు ఓయూలో ఒక జర్నలిస్ట్ పోతే జర్నలిస్టుని కూడా నిర్బంధించి కొట్టడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం? రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కోదండరామ్ గారు మరియు రియాజ్ గారు, గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు అయితే రోజు వార్తలలో మా గవర్నమెంట్ ఇంత మంచిగా చేస్తుంది, మేము ఉద్యోగాలు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని. రియాజ్ గారు ఆ మాటలు కాదండి. మీరు ఒక ప్రొఫెసరు, మీరు ఒక గ్రంథాలయ చైర్మన్, మీరు కూడా మీకు కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. ఆ కోచింగ్ సెంటర్లలో విద్యార్థి తపన మీకు తెలియదా? మొన్ననే టెట్టు పెట్టారు. టెట్టు పెట్టిన 2 నెలలకే ఇది పెట్టడం సమంజసం కాదు. ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్, కోదండరామ్ గారు అయితే చెప్తారు, ఇక ముచ్చట్లు చెప్పాలంటే మేము తెలంగాణలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వేలాది లక్షలాది మందికి ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామంటారు. నిన్నేమో ఆ బల్మూరు వెంకట్ మరియు నూతి శ్రీకాంత్ గౌడ్ ఏమో చెప్తాడు, ఈరోజే 12,000 మందికి క్యాలెండర్ ఓపెన్ చేసామంట. మరి టీజీఆర్టీసీ అని చెప్పి అదే టీజీఆర్టీసీలో జాబులు కాంగ్రెస్ వాళ్ళేమో ప్రచారం చేస్తారు. మీ గవర్నమెంట్ ఏమో టీజీఆర్టీసీ ఎండీ సత్యనారాయణ ఏమో ఇవన్నీ ఫేక్ అంటారు. ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటే ఫేక్ గవర్నమెంట్. ఇప్పటికైనా నిరుద్యోగం చేసి పక్షాన మేము మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అవసరం అనుకుంటే విద్యార్థి జేఏసీ నుంచి మరియు ఓయూ విద్యార్థి నాయకులు అందరినీ కలిసి బహిరంగ సభ ఖచ్చితంగా పెడతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కోరుకుంటూ ఇప్పటికైనా 2 నెలలు వాయిదా వేయాల్సిందిగా కోరుకుంటున్నాం. జై తెలంగాణ.